Hello guys, welcome back. So I'm Sai Jagdish. So finally the most awaited Spider-Man brand new day. 5 years of waiting. Finally it came to an end. నేనైతే Spider-Man చూడడం జరిగింది. నాకైతే పర్సనల్లీ చాలా బాగా నచ్చింది. అండ్ కొంతమందికి ఈ మూవీ నచ్చట్లేదు అని విన్నాను. మా ఫ్రెండ్స్ కూడా నచ్చలేదు. కొంతమందికి యావరేజ్ అన్నారు. సో ఎందుకనేది నేను చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ రివ్యూకి వచ్చేస్తే కనుక నా పరంగా నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ గ్రౌండెడ్ స్పైడర్-మ్యాన్ మూవీ. లైక్ మొత్తం పీటర్ పార్కర్ లైఫ్ స్టైల్ మీద, ఆ స్పెల్ తర్వాత ఆ మ్యాజిక్ తర్వాత పీటర్ లైఫ్ ఎలా అయింది, తను ఎలా డిప్రెషన్ డీల్ చేశాడు అనేది చాలా అంటే చాలా బాగా చూపించారు. బట్ కొందరికి కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ వస్తాయి, కొన్ని క్యామియోస్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసి కొంచెం హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళారు. వాళ్ళకైతే మూవీ కొంచెం మిడ్ అనిపించింది. అండ్ కమింగ్ టు స్టోరీ వైజ్ అండ్ ఎమోషనల్ ఆస్పెక్ట్ లో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్పైడర్ మ్యాన్ మూవీ, నో డౌట్. నోవే హోమ్ అనేది ఒక కంప్లీట్ డిఫరెంట్ జోనర్. సో మార్వెల్తో పెద్దగా కనెక్షన్స్ లేకుండా కంప్లీట్ గా ఒక స్ట్రీట్ స్పైడర్ మ్యాన్ మూవీని అయితే చాలా బాగా డెలివర్ చేసింది సోనీ మనకి. సో పర్సనల్లీ నేనైతే ఈ మూవీకి 10/10 ఇస్తాను. నాకు అంత బాగా నచ్చింది. అండ్ మీరు 3D ఆర్ 2D ఏది ప్రిఫర్ చేయమని నన్ను అడిగితే కనుక నేనైతే 2D చెప్తాను. ఎందుకంటే పెద్దగా ఎక్కువ యాక్షన్ సీక్వెన్సెస్ లేవు. సో బెటర్ వాచ్ ఇట్ ఇన్ 2D. ఎందుకంటే 3D మన లోకల్ థియేటర్స్ లో ఎంత అద్భుతంగా ఉంటుందో మీకు తెలిసిందే. అండ్ నాలా స్పెక్ట్స్ ఉన్న వాళ్ళకి 3D ఇష్యూస్ ఇంకా ఎక్కువ ఉంటాయి. సో బెటర్ వాచ్ ఇట్ ఇన్ 2D. అండ్ ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు, 2D తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఎందులో అయినా మీరు చూడొచ్చు. మార్వెల్ డబ్ బాగుండదు కాబట్టి. సో దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ. లెట్స్ వెయిట్ ఫర్ డూమ్స్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.